మన గురించి ఊరంతా టామ్ టామ్ అయిందంట. టామ్ అయితే లవ్ చేయవానే? లవ్ చేసేందుకే పెళ్లి చేసుకోవడానికే కదా. నిన్ను నాకంటే ఎవడు ప్రేమించలేడే. అన్నోన్ నంబర్ నుంచి వీడియో వచ్చిందేంటి? Oh my God! Yes! సౌందర్య, ఎంత అందంగా ఉన్నావే. నా దిష్టి తగిలేలా ఉంది. ఎలా ఉంది యాడ్? చాలా బాగుంది. మీరు గుర్తుపట్టు, చూస్తాను. వీడియో పంపించి గుర్తుపట్టమంటున్నారంటే ఖచ్చితంగా ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళై ఉంటారు. శేఖర్ కాదు. ఇంకా నాకు అక్కడ తెలిసింది ఎవరై ఉంటారు? సౌందర్య, యు డిడ్ ఏ గ్రేట్ జాబ్. ధర్మతేజ్ సార్. yes. అయ్యో, నేను నమ్మలేకపోతున్నాను సార్. మీరు నాకు ఫోన్ చేయడం ఏంటి? ఓ అయ్యో. కంగ్రాచులేషన్స్ సౌందర్య, యాడ్ సూపర్ గా వచ్చింది. నీ అందం వలన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఓహ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ శుభ సందర్భంలో నీకో సర్ప్రైజ్ ఉంది. ఏంటి సార్ అది? చెప్పాను కదా, సర్ప్రైజ్ అని. 1 అవర్లో వచ్చి పిక్ చేసుకుంటాను. కలిసి ఆఫీస్కి వెళ్దాం. రెడీగా ఉండు. షూర్ సార్, తప్పకుండా. ఓకే, బాయ్. బాయ్ సార్. మమ్మ ఎక్కడుంది? మమ్మా, 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 మమ్మా. ఏంటమ్మా? మమ్మా, ఏమైంది? కళ్ళు తిరుగుతున్నాయి. ఏమైంది? నా ఫస్ట్ యాడ్ వీడియో వచ్చింది మమ్మా. రియల్లీ? ఏది చూపించు.
క్యూట్, సో బ్యూటిఫుల్. నా దిష్టే తగిలేలా ఉంది. చాలా బాగుంది బేబీ. మమ్మా, ఇదంతా నీ సపోర్ట్ వల్లే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. నేనెంత సపోర్ట్ చేసినా నీకు ఇంట్రెస్ట్ లేకపోతే జరిగేది కాదు ఇదంతా. నీది మాత్రమే. మమ్మా, నేను త్వరగా రెడీ అయి వెళ్ళాలి. మా బాస్ నన్ను పికప్ చేసుకోవడానికి వస్తున్నారు. పైగా యాడ్ బాగొచ్చిందని ఏదో సర్ప్రైజ్ ఉందన్నారు. రియలీ? సరే సరే, నువ్వు వెళ్ళు, ఫ్రెష్ అవ్వు. మమ్మా. ఇన్ని రోజుల తర్వాత నీ కళ్ళల్లో ఆనందం చూశాను బేబీ. నీ కష్టానికి ఫలితం వచ్చి నువ్వనుకున్న ఉన్నత శిఖరాలకి చేరుకోవాలి. చేరుకుంటావు. సిస్టర్, మన వాసు పరిస్థితి ఏంటి? అసలే మనోడికి ముక్కు మీద కోపం, లోపల ఏం చేస్తున్నాడంటారు? నాకు అదే టెన్షన్గా ఉంది. మీ ఫ్రెండ్కి కోపం ముక్కు మీద కాదు, ఒళ్ళంతా ఉంటుంది. ఎవరైనా ఏమైనా అంటే అవసరాలని అర్థం చేసుకుని అడ్జస్ట్ అవ్వాలనుకోడు. అదే మీ ఫ్రెండ్తో ఉన్న ప్రాబ్లం. అవును, అతను చిన్నప్పటి నుంచి ఇంతేనా? లేదు సిస్టర్, ఈ మధ్య బాగా తగ్గాడు. ఇంతకు ముందైతే కాఫీ బదులు టీ ఇచ్చినా సరే గొడవ పడేవాడు తప్ప అడ్జస్ట్ అయ్యేవాడే కాదు. ఈ మధ్య ఏమిచ్చినా తాగుతున్నాడు. ఇదంతా అత్తయ్య చేసిన గారాబు, అందుకే ఇలా తయారయ్యాడు. కొన్ని రోజులు నా చేతిలో పెడితే 4 వాతలు పెట్టైనా దారిలో పెడతాను. అసలు ఏం జరుగుతుంది లోపల? సిస్టర్, మనోడి వాలకం చూస్తుంటే లోపలేదో గట్టిగానే జరిగినట్టుంది. జాయిన్ అయిన నెక్స్ట్ డేనే ఉద్యోగం పోవడం చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి అవుతుంది అనుకుంటా. ఊరుకో, నోట్ నుంచి మంచి మాటలు రావా? వాసు గురించి తెలియక నువ్వు అలా అనుకుంటున్నావు సిస్టర్. ఇలాంటివి నేను ఎన్ని చూడలేదు. అయినా మన నోట్ నుంచి మంచి మాట వస్తే సరిపోదు. వాసు కాస్త ఆవేశం తగ్గించుకోవాలి. అరే వాసు, కూర్చో. ఏమైంది? ఇద్దరు గొడవ ఏం పెట్టుకోలేదుగా, నిన్నెందుకు రమ్మంది? లోపల అసలు ఏం జరిగింది? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తున్నావేంటి? ఇక టెన్షన్తో నరాలు చిట్లిపోయేలా ఉన్నాయి. చెప్పు. ఏం జరుగుతుంది? మీరనుకున్నదే జరిగింది. అంటే అంటే ఏముంది? జాబ్ పోయింది. మెరుపు కలలు, మెరుపు కలలు. అదేంటి లంచ్కి పిలవకుండా ఒక్కదానివే వచ్చేసావు? సరే, నాకైతే బాగా ఆకలిగా ఉంది, బాక్స్ ఇవ్వు. హే, ఏమైంది నీకు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? బాక్స్ ఇవ్వు, ఆకలి అవుతుంది. రే, ఏంట్రా నవ్వుతున్నావు? ఇద్దరు కలిసి తమాషా చేస్తున్నారా? ఆకలిస్తుందంటే తన బాక్స్ ఇవ్వడం లేదు, నువ్వేమో నవ్వుతున్నావు. నీకు దన్నారా బాబు, నాకేం సంబంధం లేదు. మీ గొడవ ఏదో మీరు పడండి, నేను అలా పక్కెళ్ళి తింటాను. ఎదుటి మనిషి ఆకలితో ఉన్నప్పుడు బాక్స్ ఇవ్వకుండా కనీసం తింటావా అని అడగకుండా ఉంటే చచ్చిపోయాక నరకంలో నానా రకాలుగా టార్చర్ చేస్తారు, చూసుకో.
ఇదేంటి నిత్య ఫోన్ చేస్తుంది? హాయ్ నిత్య. హలో వాసు. వాసు ఎక్కడున్నావు? నేను ఇక్కడ క్యాంటీన్లో ఉన్నాను. నేను వస్తున్నాను. అయ్యో, ఇక్కడికి నువ్వెందుకు నిత్య? నేనే అక్కడికి వస్తానులే. ఏం పర్లేదు, నేనే వస్తాను. సరే రా. నిత్య ఇక్కడికి వస్తుంది. మనం ఇలా గొడవ పడితే బాగుండదు. ముందు ఆ బాక్స్ ఇలా ఇవ్వు. అరే బాక్స్. అరే అందరూ మనల్ని చూస్తున్నారు. పైగా నిత్య వస్తుందని చెప్పాను కదా, ప్లీజ్ ఇవ్వు. హాయ్ వాసు. హాయ్. హాయ్ సంయుక్త. హాయ్. పొద్దున్నుంచి 10 సార్లు కలిసారుగా, ఏదో పెద్ద ఇప్పుడే కలిసినట్టు హాయ్ ఎందుకు? ఏంటి లంచ్ చేస్తున్నారా? లేదు, మాల్కి వచ్చి షాపింగ్ చేస్తున్నాం. క్యాంటీన్లో లంచ్ చేయక డాన్స్ చేస్తారా? వాసు, నీ బాక్స్ ఎక్కడా? అది నా బాక్స్. భోజనం చేయలేదుగా? చెప్పు చెప్పు, ఏం చెప్తావో నేను చూస్తాను. బాక్స్ ఇవ్వడం లేదని చెప్తే చాలా చండాలంగా ఉంటుంది. దానికన్నా ఉపవాసం అని చెప్తే అది బెటర్. యాక్చువల్లీ నిత్య, అది యాక్చువల్గా ఏంటి, నువ్వు బాక్స్ తెచ్చుకోలేదా? ఏం పర్వాలేదు, మనం బాక్స్ షేర్ చేసుకుందాం. అది నిత్య, అది పర్వాలేదని చెప్తున్నాను కదా, నేను కొంచెం ఎక్కువే తెప్పించాను. షేర్ చేసుకుందాం రా. ఏం అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఏం అవసరం లేదు. తనకి బాక్స్ ఉంది మేడం, కానీ ఆకలిగా లేదని తను తినడం లేదు. అవునా? అదేంటి వాసు, ఆకలి ఉన్నా లేకున్నా టైంకి తినాలి. స్కిప్ చేయొద్దు, తెలుసా? ఓహో, ఆకలిస్తుంది మొర్రో అంటుంటే ఆకలి లేదని అబద్ధం చెప్తావా? ఇప్పుడు చూడు నీకు ఎలా జలక్కిస్తాను. అంటే అదేం లేదు నిత్య, చాలా రోజులైంది కదా నీతో కలిసి తినాలని. వీళ్లకు ఆకలి లేదని అబద్ధం చెప్పాను. అవునా? సో స్వీట్ వాసు. కమాన్, మనం సరదాగా మాట్లాడుకుంటూ భోంచేద్దాం. సరే పద. శ్రీను, నా బాక్స్ కూడా తీసుకునిరా. ఓకే మేడం. రా వాసు, కమాన్. యా, వస్తున్నా. కూర్చో నిత్య. మీరు తింటూ ఉండండి మేడం, మీకోసం స్పెషల్ వాటర్ తీసుకొస్తాను. నిత్య, అది తిను వాసు. యా ష్యూర్. తిను. ఆహా, వావ్, అమృతం. ఆహా, చాలా బాగుంది బిర్యానీ. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. ఇంటి నుంచి తీసుకొచ్చావా నిత్య? డైలీ ఇదే తీసుకొస్తాను, ఓకేనా? నిజమా? అయ్యో, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది నిత్య బిర్యానీ. తిను.
కూల్. అబ్బా వీళ్ళు ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాను. ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. చాలా బాగుంది, చాలా బాగుంది. చెప్తా. అమ్మో Yes! Yes! ఇప్పుడు బాగుంది. మెరుపు కలలు మెరుపు కలలు. అమ్మో అయ్యో అబ్బా అమ్మా అయ్యో అమ్మో మేడం ఎందుకు కొడుతున్నారు మేడం? అబ్బా అమ్మో అమ్మో. ఇంట్లో ఉన్న పెళ్ళాం కన్నా నీకు లవరే ముఖ్యం అయిపోయిందా? ఇన్ని రోజులు నిన్ను భరించి నీకు మంచి బిజినెస్ పెట్టిస్తే దాన్ని మెయింటైన్ చేయడం చేతకాక ఇక్కడ కాఫీలు టీలు అందిస్తూ మీ భార్యని ఇంకొక ఆడదాని ముందు తక్కువ చేసి మాట్లాడతావా? ఆ? నిన్నటి వరకు నిన్ను తిట్టినా కొట్టినా నీకేలోటు రాకుండా చూసుకుంది. ఇప్పుడు కొత్త అమ్మాయి పరిచయం అవ్వగానే భార్య గయ్యల్లా కనిపిస్తుందా? అందుకే దాన్ని కొంగ పట్టుకుని తిరుగుతున్నావా? ఇంకోసారి నీ పక్కనున్న భార్యని వదిలేసి ఇంకో అమ్మాయి గురించి ఆలోచించినట్టు తెలిసినా నీళ్లున్న బావిలో నిన్ను తలకిందులుగా వేలాడదీస్తాను. జాగ్రత్త. చెప్పేది నీకే అర్థం అవుతుందా? ఓ అమ్మో, ఇంకొకసారి క్లోజ్ గా మాట్లాడినట్టు కనిపించు, నేనేం చేస్తానో చూద్దు గాని. అమ్మో, ఈ వార్నింగ్ సీను కాదు, ఇండైరెక్ట్ గా నాకే. నిత్య నాతో క్లోజ్ గా ఉండడం ఈవిడికి నచ్చడం లేదు. అందుకే ఉదయం నుండి చుక్కలు చూపిస్తుంది. వెళ్ళు. వెళ్ళి నీ భార్యని దేవతలా చూసుకో. ఎలా చూసుకుంటా? దేవతలా చూసుకుంటా. వెళ్ళు. ఏంటి, నిత్య 10:30కి 11 టైమ్స్, నిత్య 1:30కి 60 టైమ్స్, నిత్య 3:30కి 19 టైమ్స్. నేను నిత్యని కలిసింది కూడా కౌంట్ చేసిందంటే మామూలు విషయం కాదు. ఓ అమ్మో, ఇదేంటి, అమ్మ ఎన్నిసార్లు ఫోన్ చేసింది? ఏదో అర్జెంట్ విషయం ఉంటే తప్ప అమ్మ ఎన్నిసార్లు కాల్ చేయదే. ఏంటమ్మా, ఇన్నిసార్లు ఫోన్ చేసావు, ఏం జరిగింది? అదేంట్రా?
త్వరగా రారా. అమ్మా నువ్వేం కంగారు పడకు, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. నువ్వు అక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు, సరేనా? వస్తున్నాను. సరే. అసలు ఏం జరిగింది? ఎందుకంత కంగారుగా ఉన్నావు? కంగారేం లేదు, నేను అమ్మని తీసుకొస్తాను, నువ్వు ఇంటికెళ్ళు. అది కంగారేం లేదంటూ హడావుడిగా వెళ్తున్నాడేంటి? అసలు ఏం జరిగింది? అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? వాసు వచ్చావా? నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదురా. ఉదయం బయలుదేరినావిడ ఇంకా ఇంటికి రాలేదు. ఊరంతా వెతికాను, నాకెక్కడా కనిపించలేదు. నాకెందుకో భయంగా ఉంది. అసలు ఒక్కతే ఎందుకు వచ్చిందమ్మా? అది కూడా ఎవరికి ఫోన్ చేయకుండా ఎందుకు వస్తుంది? ఇప్పుడంత అర్జెంటుగా రావాల్సినంత అవసరం ఏముంది? నాకు మాత్రం ఏం తెలుసురా. ఇందాక ఆశ్రమం నుండి ఫోన్ వచ్చే వరకు తాను వస్తుందన్న విషయం కూడా నాకు తెలీదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందిరా. సరే సరే, నువ్వేం కంగారు పడకు. మన ఇంటికి వస్తానని బయలుదేరిన మనిషి మన ఇంటికి రాకుండా ఇంకెక్కడికి వెళ్తుంది? వస్తుందిలే. అరే వాసు, ఆవిడ విషయంలో నువ్వు చెప్పినంత సులువుగా నేను తీసుకోలేనురా. తనకేమైనా జరిగితే నన్ను నేను క్షమించుకోలేనురా. నువ్వే ఏదో విధంగా ఆవిడ్ని కనిపెట్టరా. అమ్మా, ఎందుకమ్మా ఆవిడ మీద అంత అభిమానం పెంచుకుంటావు? ఎందుకంత టెన్షన్ పడతావు? ఆవిడొచ్చి మనతో పాటు ఉండమంటే రాదు, మనతో ఉండదు. పోనీ వారానికి ఒకసారి చూద్దామని అక్కడికి ఎన్నిసార్లు వెళ్ళుంటావు? కనీసం మొహం కూడా చూడకుండా మన మొహం మీదే తలుపులు వేసింది. ఇప్పుడు కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా బయలుదేరింది. అసలు ఆవిడ ఉద్దేశం ఏంటో చెప్పు. అదంతా నాకు తెలీదురా. ఆవిడ మనల్ని ఎలా చూసినా, మనం ఉన్నామని గుర్తించకపోయినా, ఆవిడ విషయంలో మాత్రం మనం అభిమానంతోనే ఉండాలి. ఉండాలి. ఇప్పుడు ఆవిడ ఎందుకు వస్తుందో ఏంటో మనకనవసరం. ఆవిడ వస్తుంది అంతే. ముందు ఆవిడ ఎక్కడుందో కనిపెట్టరా. ఎందుకమ్మా ఇంత మంచితనం? నాని వలన నువ్వు ఎంత ఇబ్బంది పడినా తనని మాత్రం వదలవు కదా. అది మంచితనమని అనుకుంటారా, కానీ అది వాళ్ల మీద పాసవురా. అది నేను పోతే గాని నాతో పోదు. ఇప్పుడు ఎందుకు అంత పెద్ద మాటలు? ఎక్కడున్నా తనని వెతికి ఇంటికి తీసుకొస్తాను, సరేనా? నువ్వేం కంగారు పడకు. తన గురించి ఆలోచిస్తూ వెళ్ళకు. అమ్మా, తీసుకొస్తానని చెప్పాను కదా, ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తాను, సరేనా? ముందు ఆవిడ కనిపించగానే ఆవిడతో గొడవ పెట్టుకోకుండా నాకు ఫోన్ చేయి. నాకు ప్రశాంతంగా ఉంటుంది. సరే అలాగేనమ్మా, నేను జాగ్రత్తగా వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, సరేనా? ఇంత పెద్ద సిటీలో ఆవిడెక్కడుందో నువ్వు వెళ్ళమ్మా. సంగీత, అత్తయ్య, సంగీత. ఏమైందక్క? అత్త ఎక్కడుంది? ఏం జరిగింది? తెలీదక్క, ఏదో ఫోన్ వచ్చింది. ఎవరో వస్తున్నారంటూ ఏదో మాట్లాడింది. హడావిడిగా బయటికెళ్ళింది. ఇంకా రాలేదక్క. ఎవరు వాళ్ళు? ఆ వచ్చే వాళ్ళ కోసం ఎందుకంత కంగారు పడుతున్నారు? ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు?
మీరా? నా ఇంట్లో నువ్వెందుకున్నావు? అంటే బామ్మగారు, నాన్నగారు పోయాక మేమిక్కడే ఉంటున్నాం. అమ్మో అమ్మో, నా ఇంటి మీద పడి ఇంటిళ్ళ 10 తింటున్నారనమాట. ఆయన నీలాంటి వాళ్లకు ఎంత దూరంగా ఉంటే కాపురాలు అంత బాగుంటాయని నా కోడలకు చెప్పిన అర్థమై చావదు. నా కర్మ కర్మ. ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నామో ఈ జన్మలో శనిలా దాపరించారు. ఇక్కడ ఎవరు తేరగా తింటం లేదు. ఎవరికి తోచినంత పని వాళ్ళు చేస్తున్నారు. ఎంతో కొంత సంపాదిస్తున్నారు. చన్నీళ్ళకి వేణీళ్లుగా తోడుంటున్నారు. అయినా ఇలాంటి ఇంట్లో ఉండాల్సిన కర్మ పట్టినందుకు నేను ఏడవని రోజు లేదు. అంత ఏడుస్తూ ఇక్కడెందుకు తగలటావు? ఏ నుయ్యో గొయ్యో చూసుకోవచ్చు కదా. అంత అవసరం మాకు పట్టలేదు. కానీ మేమిక్కడి నుంచి వెళ్దాం అనుకున్న ప్రతిసారి నీ కోడలు కాళ్ళు పట్టుకుని బతిమలాడుతుంది. ఎన్ని రోజులు ఇంట్లో ఉంటే పొయ్యి మీద ఉన్నట్టుగా ఉంది. ఇక మీరొచ్చారుగా, పొయ్యిలోకి జారినట్టుంటుంది. మాటలతో మనుషుల ప్రాణాలు తీయటం మీకు అలవాటేగా. ఎంత వయసొచ్చినా మారకపోతే ఇక మారినా ప్రయోజనం లేదులే. ఇదిగో నా వయసు గురించి మాట్లాడకు. 60 దాటినంత మాత్రాన వయసు అయిపోయినట్టు కాదు. కావాలంటే 5 కిలోమీటర్లు ఆగకుండా పరుగు తీయగలను. కావాలంటే పోటీకి నీ చిన్న కూతుర్ని రమ్మను. నేను మీలా అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకొని పరువు తీసుకోను. అవునమ్మా, నువ్వు ప్రాణాలు తీస్తావు గాని పరువెందుకు తీసుకుంటావు? అయ్యో, అత్తయ్య గారు రాగానే భానుతో కూడా పడుతున్నట్టున్నారు. అయ్యో అత్తయ్య, అయ్యో అత్తయ్య, మీరెప్పుడూ ఉదయమే బయలుదేరారంటగా, ఇంత ఆలస్యమైందేంటి? వచ్చావా? నా ఆలస్యం సంగతి తర్వాత, ముందు ఈ విషయం తేల్చు. ఇలాంటి ఒంటి నిండా విషం నింపుకున్న పాముని ఎందుకు పాలు పోసి పెంచుతున్నావు? అది చెప్పు. చూడండి, ఇంకోసారి మమ్మల్ని ఏదైనా అంటే మీ వయసుకు కూడా గౌరవం ఇవ్వటం మర్చిపోతాను. జాగ్రత్త. అత్తయ్య గారు, మీకు అన్ని విషయాలు తర్వాత చెప్తాను. దయచేసి మీరు కాస్త శాంతించండి. బాను, దయచేసి నువ్వు గదిలోకి వెళ్ళు. అత్తయ్య సంగతి నేను చూసుకుంటాను. అరే, నేనిక్కడ అడుగుతూ ఉంటే నా సంగతి తెలుసుగా, లోపలికి వెళ్ళు అంటావేంటి? మమ్మీ, నాకు భయంగా ఉంది. మనం లోపలికి వెళ్దాం పద. ఇక్కడున్న వాళ్ళందరికీ చెప్తున్నా, అనవసరంగా నా జోలికి రాకండి. మర్యాదగా ఉండదు. అది కాదత్తయ్యా. నాకు మర్యాదలు నేర్పిస్తుందేంటి? ఆయన సంతోషంగా ఉన్న కుటుంబాలను చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుని వాళ్ళని నాశనం చేసే వేళని ఎంత దూరంగా పెట్టాలని చెప్పినా వినకుండా తగుదునమ్మా అంటూ ఇంట్లో తెచ్చి పెట్టుకుని ఇల్లు నరకం చేసుకుంటున్నావా? ఆయన ఏం పర్వాలేదు, నేను వచ్చానుగా, అంతా నేను సరిచేస్తాను. ఏదో ఇక్కడ 4 రోజులు ఉండి వెళ్దామని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది నా అవసరం ఇక్కడ చాలా ఉందని చెప్పి. నేను అమాయకురాలు చేసి అందరూ ఆడుకుంటున్నారని అర్థమైంది. ఇంకా వీళ్ళ ఆటలు సాగనివ్వను. నాని, 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 ఒరే మనవడా,
నాని హే, నాని ఎలా ఉన్నావు నాని హో! వదిలిపెట్టు, నాని! కాలు నొప్పిరా. నాని ఫోన్ చేస్తే నేనే వచ్చుండేవాడిని కదా. ఇంటి అడ్రస్ మర్చిపోయేంత వయసు రాలేదురా నేను నీకు ఫోన్ చేయడానికి. అంతే అంటావా? ఆ, స్ట్రాంగ్ ఆ, ఆ, ఏమనుకున్నావు మరి? ఆ. ఏ నిత్య నువ్వేంటి ఇక్కడ? ఒరే ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా? తెలుసే నాని, మా కంపెనీ సీఈఓ, పైగా మా కాలేజ్ జూనియర్. సీఈఓనో చీపురు కట్టనో నాకు తెలీదురా. నేను వస్తుంటే నాకు యాక్సిడెంట్ అయితే ఈ అమ్మాయిరా కాపాడింది. యాక్సిడెంటా? దెబ్బలేమన్నా తగిలాయా? ఎలా ఉంది ఇప్పుడు? ఏం పర్లేదురా. హ? ఆ, తనకిక్కడ ఎవరు తెలియదంట. నేను ఉన్నన్ని రోజులు నాతో పాటు ఎక్కడే ఉంటుందని తీసుకొచ్చాను. ఆ, ఆ, మీకెవరికైనా అభ్యంతరం ఉందా? వామ్మో, ఇక్కడ నిత్య ఉంటే ఆఫీస్కి ఇంటికి తేడా ఉండదు. పైగా ఇంట్లో ఇంతమంది ఉంటే చాలా కష్టం. నాకు అభ్యంతరం ఉందని చెప్తే మనవణ్ణి కాబట్టి నిత్యని పంపిస్తుంది. అలా అభ్యంతరం ఉన్నవాళ్ళు మేము ఉన్నన్ని రోజులు బయటికి వెళ్ళిపోండి. ఓ పోసే కోడలా, ఈ అమ్మాయికి నాకు స్నానానికి వేణీళ్ళు పెట్టు. పదమ్మాయి లోపలికి వెళ్దాం. ఇది మనిల్లే. నా కోడలు బాగా చూసుకుంటుంది. ఏం కావాలన్నా నా కోడలు అడుగు ఇస్తుంది. ఒరే మనవడా, అలాగే తీసుకొస్తానే, పద. పదమ్మా లోపలికి వెళ్దాం. ఉష్. అమ్మా, ఏం భయపడకు, ఏం కాదు. నేనున్నా కదా, నేను చూసుకుంటాను. అత్తయ్య తను విన్నావు కదమ్మా, ఇంకా తప్పదు. తను మా అత్తయ్య గారు. చాలా రోజులుగా తనొక ఆశ్రమంలోనే ఉంటుంది. తాను ఎప్పుడు పిలిచినా ఇక్కడికి రాదు. ఒకవేళ బలవంతం చేసినా ఒక్క రోజుకి మించి ఇక్కడుండదు. మేం వెళ్ళి పలకరించాలని ప్రయత్నం చేసినా మమ్మల్ని కలవటానికి కానీ మాతో మాట్లాడటానికి కానీ అంతగా ఇష్టం చూపించదు. అలాంటిది ఈ రోజున చెప్పా పెట్టకుండా ఇలా ఎందుకొచ్చిందో అర్థం కావడం లేదు. తనకి తానుగా ఇక్కడికొచ్చినందుకు సంతోషించాలో లేక ఇలాంటి పరిస్థితుల్లో వచ్చినందుకు బాధపడాలో తెలియడం లేదు. మెరుపు కలలు మెరుపు కలలు ఏ ఆగాగు, ఏంటిది? దీన్ని తీస్తున్నా. దాన్ని తినేస్తావేంటి? అలా కాదు, క్లీన్ చేస్తున్నాను. నేను చెప్తాను దాన్ని ఎలా క్లీన్ చేయాలో. ఒక్క నిమిషం వెయిట్ చేయి. దేన్ని టచ్ చేయకు. ఇదిగో, దీంతోటి క్లీన్ చేయాలి. వాసు, హా? నాకు కూడా ఏదైనా అమ్మా. ఇవ్వండి, క్లీన్ చేస్తాను. అత్తయ్య మీరేం వద్దత్తయ్య, మేము చేస్తాం కదా. మీరు వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి వెళ్ళండి వదిలేమ్మా. అత్తయ్య. నాకు ఇవ్వండి, మీరు వెళ్ళండి. ఇది పట్టుకో. ఇలా ఇవ్వు.
తొలిచే మనుషులకే దాహం తీర్చు నేల గుణం తననే విరిచే చేతులకే నీడై కాచే చెట్టుగడం తననే పుంచే గాలులకే గంధం పూసే పూలవనం తననే ఒలిచే ఉలి దెబ్బలకే శిల్పం ఇచ్చే రాయితనం మన్నింపు లేదంటే ఈ లోకాన ఏది లేదులే మన్నించే హృదయానికి ఏ బాధ రాదులే మన్నింపు ఏంటిది మెల్లగా సారీ. లేదులే మన్నించే హృదయానికి ఏ బాధ రాదులే కారడవిని కాల్చే చిచ్చువు కావా పగతో ఉంటే నిత్యం ఆ వేడిని దాటి వెలుగువు కావా మన్నిస్తే కొంచెం పడి తడబడుతూనే పొరబడుతూనే నేర్చే మనుషుల నైజం ప్రతి తప్పును పగతో దండిస్తే ఇక మిగిలేది శూన్యం ఏ నేరం ఎరుగని ఆకులను కన్నీరుగరాల్చే కాలం మళ్ళీ తొలి చిగురులు ఇచ్చి మాన్పేస్తుంది తను చేసిన గాయం మన్నింపు లేదంటే ఈ లోకాన ఏది లేదులే మన్నించే హృదయానికి ఏ బాధ రాదులే మన్నింపు లేదంటే ఈ లోకాన ఏది లేదులే మన్నించే హృదయానికి ఏ బాధ రాదులే ఒక ఏనుగు గరిషం వేడిని చూసి వెళ్ళిన దూరం చెబుతా పులి వేసిన జాడల లోతును కొలిచి బరువెంతో చెబుతా ఒక నక్కే వేసే ఊలను వింటూ ఆకలి ఎంతో చెబుతా ఊనీగలు ఎగిరే వేగంతో వర్షం వైనం చెబుతా ఒక చిన్న అలికిడితోనే అడవంతా కనిపెడతానే బిడ్డ నీ మనసును మాత్రం అంతే చిక్కక వెతికేస్తున్నానే నీ మూడు ఇంకా మారలేదే నీ మూడ్ ఎలా సెట్ చేయాలో నాకు తెలుసుగా చెప్తా ఏ ఏంటిది ఆ, తుడుస్తున్నా నిన్ను అరే నేను తుడుస్తున్నా కదా అరే వాటర్ మీద పడుతున్నాయి ఏ, హే సింగారాల సీతాకోకవే నీ అలకే తొలగి గుండె మీద రంగయ్యిందిలే హో బుంగమూతి బొండు మల్లిని ఒక ముద్దే పెట్టి పంచదార పాలు పోస్తివే హే పుంఖాను పుంఖాల విరుపులు చూసాక పెదవులు పడ్డాయి కంగారే గిల్లేసి పాడితే జోలా నవ్వింది మేఘమాల హే సింగారాల సీతాకోకవే నీ అలకే తొలగి గుండె మీద రంగయ్యిందిలే
ఆ పరుగు రైలు బండిరా ఆడిందో నెమలిరా పొగిడింది చాలేరా పొలం మారిపోయేలా దేవత దిగి వచ్చింది పువ్వులతోటి పూజేరా నీ ఆజ్ఞే పాటిస్తా చిత్తం మలివేణి సింగారాల సీతాకోకవే నీ అలకే తొలగి గుండె మీద రంగయ్యిందిలే గిల్లేసి పాడితే జోలా నవ్వింది మేఘమాల బుంగామూతి బొండు మల్లిని ఒక ముద్దే పెట్టి పంచదార పాలు పోస్తివే మెరుపు కలలు మెరుపు కలలు పాపం పిల్లలు రూమ్ క్లీన్ చేసి బాగా అలసిపోయారు. ఎంత ఆకలితో ఉన్నారో ఏంటో నోరు తెరిచి కూడా అడగరు. సమయం ఏంటే నన్నే పిలవబోతున్నావా? అవునత్తయ్య గారు. వంట అయిందా? సమయానికి ఎంత ముద్ద పడకపోతే ఏమీ తోచదే. అయిందత్తయ్య, కూర్చోండి. నువ్వు కూర్చో నిత్యా. లేదా ఆంటీ, నేను 10 నిమిషాలు ఆగి తింటాను. బామ్మగారు కొట్టించండి. ఈ కంచాలన్నీ ఎవరికే? నిత్య ఎప్పుడో తర్వాత తింటానంది కదా, మరి ఇవన్నీ ఎందుకు పెట్టావు ఎవరికి? అంటే పిల్లలు కూడా ఇంకా తినలేదు, అందుకని. ఎవరు పిల్లలు? ఆ భానుమతి కూతుర్లా? వాళ్ళు పిల్లలు కాదు, మన సొమ్ము తినడానికి వచ్చిన పిశాచులే. అయినా వాళ్లకు మనం తిన్న తర్వాత మిగిలిందేమన్నా ఉంటే పెట్టు, అంతేకాని వేడివేడిగా వండి వడ్డించుకో. మెల్లగా అత్తయ్య, వింటే వాళ్ళు బాధపడతారు. వింటే విన్నయ్, బాధపడితే బాధపడిని. అయినా నాకేంటంట? అబ్బే అది కాదత్తయ్య. వాళ్ల కోసం నేనెందుకే మెల్లగా మాట్లాడాలి? నేనంటే అన్నానంటావు కాని నీకు కొంచెం కూడా తెలివిలేదు. నాతో పాటు వాళ్లకు తిండి పెట్టాలన్న ఆలోచన నీకెలా వచ్చింది? వాళ్ళని చూస్తేనే నాకు తేళ్లు పాములు జెర్రులు పాకినట్టుంటుంది. అలాంటిది వాళ్ల పక్కన కూర్చుని నవ్వుతూ కబుర్లు చెప్తూ తింటానని నువ్వెలా అనుకుంటావు? ముందు నన్ను తిన్నై, తర్వాత వాళ్ళ సంగతి చూడు. ఇప్పుడేంటి, వాళ్ళు లేకుండా నేను తినకూడదా ఏంటి? అయ్యో అదేం లేదు అత్తయ్య గారు, మీరు తినండి. ఇదిగోండి పప్పు వడ్డిస్తాను. పాపం ఎంత ఆకలితో ఉన్నారో. సంగీత ఆకలికి అస్సలు తట్టుకోలేదు.
బాగుంది బాగుందా? బాగుంది. నేను తర్వాత తింటానులే. వడ్డించండి ఆంటీ. విమలమ్మ కొంచెం రసం ఏవే. బాగా కలుపు. ఆ, ఏంటి అంత కంగారుగా రసం పోస్తున్నావు? అసలేం కొంపలు మునిగిపోతున్నాయని కావాలంటే చెప్పు, నన్ను వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోతాను. అయ్యయ్యో అది కదత్తయ్యా. అబ్బా, కడుపు నిండా తినేశానే. ఇంకా చాలమ్మా. నిత్య, నువ్వు కూడా త్వరగా భోంచేసి వచ్చే, సరేనా? సరే. నేను అలా నడుం వాలుస్తా. ఆ? అమ్మా సాయినాథా. నిత్య, నువ్వు భోంచేయమ్మా. కావలసినవన్నీ ఇక్కడే ఉన్నాయి. నువ్వు పెట్టుకోమ్మా. నేనెందుకు ఎక్కడ తినాలి? వాసు దగ్గరికి వెళ్ళి తింటాను. వాసు, సమయం